ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకనామీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాజెక్టులపై భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చ కొనసాగింది. ఇక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటుగా సిఆర్డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏపీ జీఎస్ అండ్ డబ్ల్యూఎస్ చట్టం 2022కు అవసరమైన సవరణలపై కేబినెట్లో చర్చ సాగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన 2778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు కూడా పచ్చ జెండా ఊపింది మంత్రివర్గం.